ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మనం దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేస్తామో, దేవుని ఆజ్ఞకు విధేయులై కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకుంటూ ఉంటామో, దేవుడు అప్పుడు మనల్ని స్వస్థపరుస్తారంట. ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏది కూడా మనకు రాకుండా మన దేవుడైన యెహోవా మనల్ని స్వస్థపరుస్తారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇక్కడ అనడం జరిగింది. అంటే హీబ్రూ మాటలో యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములు మాన్పెదను. మనం దేవుడైన యెహోవాను మాత్రమే సేవించి దేవుని మాటను చక్కగా విన్నప్పుడు మనల్ని దేవుడు ఆహారంతోని పానంతోని దీవిస్తారు. మన మధ్యనున్న సర్వ రోగమును కూడా తొలగిస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీ మాటకు విధేయత చూపి లోబడే కృపను దయచేయండి నాన్న. అయ్యా, ప్రతి అనారోగ్యం నుంచి మమ్మల్ని విడిపించండి. అయ్యా, మాకు ఆరోగ్యం కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.